హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈజ్ రవి తొంగల. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు హాట్గానే మొదలయ్యాయి. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేకత ఏంటంటే జగన్ ఊడిపోయిన తర్వాత తొలిసారి సభకు వచ్చారు. అయితే సభకు వచ్చిన తర్వాత కేవలం 11 నిమిషాలు మాత్రమే ఉండి వెళ్ళిపోయారు. ఆయన 11 మందితో కలిసి వెళ్ళిపోయారు. సో ఇది వార్త. సో ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఓడిపోయిన తర్వాత జగన్ తొలిసారి సభలో అడుగుపెట్టారు. అయితే అడుగుపెట్టిన తర్వాత ఆయన పెద్దగా పోరాటాలు అంటే మామూలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది ఏమీ లేకుండానే వాకౌట్ చేశారు. సో ఎందుకు ఇలా జరిగింది, ఎందుకని వెళ్ళిపోయారు, అసలు పర్టికులర్గా ఇవ్వాలే సభకు రావడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన తర్వాత జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ 11 సీట్లు వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, నాకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాల్సిందే అన్నది జగన్ గారి డిమాండ్గా ఉంటూ వస్తున్నది. సో ఈ అసెంబ్లీలో ఇవ్వాలే ఆ డిమాండ్ మొదలు కాదు. రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి, యాక్చువల్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతున్న టైంలో అసెంబ్లీ తొలి సమావేశాలు జరుగుతాయి. ముఖ్యంగా వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ఆ రోజు ప్రమాణ స్వీకారానికి వచ్చారు. అట్లాగే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్స్. సో ఆ ప్రమాణ స్వీకారానికి వచ్చిన సందర్భంలోనే ఆయన ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టిన సంగతి మనందరికీ తెలుసు. సరే, ప్రభుత్వం కూడా నీకు 18 సీట్లు కనుక వచ్చి ఉంటే ఏమండి ప్రతిపక్ష హోదా ఆటోమేటిక్గా వస్తుంది, అది ప్రభుత్వం ఇచ్చేది కాదు, స్పీకర్ ఇచ్చేది కాదు అని చెప్పి తన వైఖరేంటో ప్రభుత్వం కూడా బయటపెట్టింది. ఇక సరే, అప్పటి నుంచి జగన్ గారు కూడా అసెంబ్లీ సమావేశాలకు రాకుండా అసెంబ్లీలో మాట్లాడేది ప్రజల సమస్యలు ఏ రోజుకి ఆ రోజు 2-3 రోజులకు ఒకసారి నేను తాడేపల్లిలోనే దీనిలోనే ఉండి నేను మాట్లాడతాను, అసెంబ్లీలో ఏవి మాట్లాడదలుచుకున్నానో అవే మాట్లాడుతుంటాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే చేస్తూ వచ్చారు కూడా. అది అంతటితో అయిపోయింది. ఇక మధ్యలో మళ్ళీ అసెంబ్లీ సమావేశాల ప్రస్తావన లేదు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి మొదలైనాయి. సో ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన వస్తారా, ఏమి వచ్చి ఈ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారా, ఆయనతో పాటు ఆయన సహచర సభ్యులు కూడా పాల్గొంటారా అనేది ఒక సస్పెన్స్గానే కొనసాగుతూ వస్తున్నది. ఇక నిన్న మొన్నట్లో ఆయన అసెంబ్లీకి రావాలని తీర్మానించుకున్నట్టు ఆయన స్టేట్మెంట్ ద్వారా మనకు తెలిసింది. సో అంటే ఆయన మనసు మార్చుకున్నారా, ఇక్కడి నుంచి అసెంబ్లీకి వచ్చి తమతో పాటు తన సభ్యులు కూడా వచ్చి అసెంబ్లీ డిస్కషన్స్లో, చర్చలో పార్టిసిపేట్ చేసి ఈ ప్రజల సమస్యల మీద గళమెత్తుతారా అనేది కూడా ఒక చర్చ మొదలైంది. అయితే ఆ చర్చ ఎంతోసేపు నిలవలా. ఇవాళ అసెంబ్లీ మొదలైన తర్వాత గవర్నర్ ప్రసంగంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆయన మాట్లాడారు. మాట్లాడుతున్న టైము ఆయన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వీళ్ళు కూడా గొడవ స్టార్ట్ చేశారు. పొడియం దగ్గరికి వెళ్ళి నినాదాలు చేయటము అది చేశారు. అట్లా 10 నిమిషాలు అయిన తర్వాత ఇక జగన్ గారు వాళ్ళందరినీ విత్డ్రా చేసుకున్నారు. ఆయన కూడా వెళ్ళిపోయినారు. సో సభ నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన తాడేపల్లిలో వాళ్ళతో మీటింగ్ పెట్టారు. ఆ అసెంబ్లీ గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ రేపటికి వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం. అంటే అసెంబ్లీ ఎన్ని రోజులు జరపాలి, ఏమి సభా కార్యక్రమాలు, ఏ రోజు ఏ ప్రోగ్రామ్స్, మెయిన్ ఎజెండా ఏంటో డిసైడ్ చేస్తారు. అందులో అపోజిషన్ లీడర్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో దానికి కూడా అటెండ్ కాలేదు ఎవరు వైసీపీ తరఫున. ఇక తాడేపల్లిలో మీట్ అయ్యి మనకి ప్రతిపక్ష హోదా ఇవ్వటలేదు కాబట్టి సో మనం అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళనక్కర్లేదు, ఏమి ఈ ప్రజల సమస్యలు మీదనే మనం పోరాడదాము, కాకపోతే అసెంబ్లీ లోపల పోరాడేది అసెంబ్లీ బయట పోరాడతాము అని చెప్పి ఆయన వైసీపీ ఎమ్మెల్యేలకు చెప్పటము, ఆ మేరకు డిసైడ్ చేయడం జరిగింది. అదే సందర్భంలో ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. ఏంటంటే ప్రతిపక్ష నాయకుడి హోదా చంద్రబాబు నాయుడు గారు కావాలని ఇవ్వటం లేదు, నేను 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటా, నాతో ఉండేవాళ్లే ఉంటారు, నా డెసిషన్ ఇవే అన్నట్టుగా ఆయన తన వైఖరిని, తన విధానాన్ని కూడా వైసీపీ పార్టీ సహచరులకు కూడా చెప్పినట్టు అయింది. ఒకటేమో ప్రభుత్వానికి తెలియజేశారు, మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను రానని. అట్లాగే ప్రజలకి తెలియజేశారు, అసెంబ్లీలో పోరాడే బదులు నేను మీ సమస్యల మీద తాడేపల్లిలోనే ఉండి బయటే పోరాడతానని చెప్పి చేశారు. అదే సమయంలో నేను ఇవాళ రేపు పోయేవాడిని కాదు, రాజకీయాల నుంచి నిష్క్రమించేవాడిని కాదు, 30 ఏళ్ళు ఉంటాను, నేను నాతో ఉండేవాళ్లే ఉంటారు, నాతో పాటు ఉండేవాళ్ళు ఉండండి, పోయేవాళ్ళు పోండి అనే యాంగిల్లో కూడా ఆయన పార్టీ అభిమానులు అనండి, పార్టీ శ్రేణులు అనండి, కార్యకర్తలు, నాయకులకు కూడా ఒక స్పష్టమైన సందేశం ఇచ్చినట్టే ఉంది.
సో మొత్తం మీద ఇక రేపటి నుంచి జరిగే సమావేశాలకి ఆయన వైసీపీ పాత్ర అందులో ఏమీ ఉండదని మనకు స్పష్టమవుతున్నది. అయితే ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు కూడా కౌన్సిల్లో వైసీపీ నాయకుడు, సభానాయకుడు, ఆయన కూడా తర్వాత మీడియా పాయింట్ దగ్గర మాట్లాడారు. సో ఈ డిమాండ్ ఎందుకు వస్తున్నది అంటే ఇప్పుడు మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ అసెంబ్లీ వస్తుంది. యాక్చువల్లీ 6 నెలల వరకు అసెంబ్లీకి పోకపోతే, అసెంబ్లీ రిజిస్టర్లు సంతకాలు చేయకపోతే సభ్యత్వం రద్దు అవుతుంది అనేది ఒక నిబంధన ఉన్నప్పుడు, సో ప్రతి 6 నెలలకు ఒకసారి పోయి సంతకం చేయాల్సిందే, అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయాల్సిందే. అంటే ఇప్పుడు కేవలం సంతకం పెట్టాలి ప్లస్ అంటే సంతకం పెడితేనే జీతభత్యాలు వాళ్ళకి రావాల్సిన అన్ని పెర్క్స్ అన్నీ వస్తాయి కాబట్టి అందుకే వచ్చారంటారా? అంటే వాళ్ళైతే అఫిషియల్గా అది చెప్పడం లేదు, కానీ మొత్తం మీద వచ్చారు కాబట్టి సంతకాలు పెట్టుంటారు. సో అటెండెన్స్ వేసుకున్నారు కాబట్టి మళ్ళీ సభా నిబంధనల ప్రకారం ఒక 6 నెలలు రాకపోయినా పర్వాలేదు ఏమి, అది వాళ్ళు అఫిషియల్గా ఏమి చెప్పింది కాదు. సో 6 నెలల తర్వాత కూడా మళ్ళీ ప్రతిపక్ష నాయకుడి హోదా అనేది లైవ్లీగానే ఉంటుంది. అంతే. మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ఈ సభకి రావాలా వద్దా, రాకపోతే ఏం చెప్పాలి, వస్తే ఏం చెప్పుకోవాలనేది మళ్ళీ ఆడ ముందు క్వశ్చన్ మార్కే ఉంటుంది. యాక్చువల్లీ ఈ ఇష్యూ అటు తెలంగాణలో కూడా ఉంది నిజానికి. అవును. ఏమి, తెలంగాణలో కేసీఆర్ గారు రావట్లేదు, అటు ప్రభుత్వం ఏమో డిమాండ్ చేస్తున్నది. ఏం మాట్లాడినా యాక్చువల్లీ ఆయన ఈ సంవత్సరం నుంచి ఏమి మాట్లాడటం లేదనుకోండి, మీరు సభకు రండి అని రేవంత్ రెడ్డి గారు గట్టిగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు, ఆయన అయితే రావటం లేదు. కాకపోతే మొన్న లాస్ట్ వీక్ తెలంగాణ పార్టీ హెడ్ ఆఫీస్లో మీటింగ్ పెట్టారు. ఆయనకు వచ్చారు, మాట్లాడారు. ఆ మాట్లాడిన సందర్భంగా ఏంటంటే తాను ఇక యాక్టివేట్ అవుతున్నట్టు ఒక మెసేజ్ అయితే ఇచ్చారు ఆయన, ఇక నుంచి రెగ్యులర్గా ఏమి. సో రేపు ఏప్రిల్ 29న టీఆర్ఎస్ 75 ఇయర్స్ ఇది ఉంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం ఆ ఫంక్షన్లు ఒక ప్లాన్ ప్రకారం పకడ్బందీగా ప్రజలకు దగ్గర అయ్యేట్టుగా, ప్రజల్లో ఉండేట్టుగా చేయాలి అనేది దానికి ఒక కమిటీ వేశారు. ఆ బాధ్యత ఏమో హరీష్ రావు గారికి అప్పగిచ్చారు. ఈ కార్యాచరణ ప్రోగ్రాం చేసిన దాన్ని బట్టి ఏమవుతున్నదంటే కేసీఆర్ గారు కూడా జనంలోకి వస్తారు. ఇప్పటిదాకా మౌనంగా ఉన్న ఆయన ఇకమై గడమెత్తుతారు అనేది ఒక మెసేజ్ వచ్చింది జనంలోకి. సో మరి కార్యక్రమాల్లో ప్రతిపక్ష నాయకుడుగా పాల్గొంటున్న ఆయన మరి అసెంబ్లీ కూడా హాజరవుతారా అంటే మరి హాజరవ్వాలి. హాజరైతేనే ప్రజా కార్యక్రమాల్లో ప్రజా సమస్యల మీద ఆయన గడమెత్తుతున్నట్టు లెక్క. ఏమి, జగన్ గారి లాగా నేను అసెంబ్లీలో గడమెత్తాల్సినంత బయటే గడమెత్తుతున్నానన్నా అనొచ్చు. కాదు అంటే ఈయన భిన్నంగా అసెంబ్లీలకు కూడా రావచ్చు, వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంతవరకు వాళ్ళు అఫిషియల్గా చెప్పలేదు కానివ్వండి, మరి అసెంబ్లీ సమావేశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ మెసేజ్ అందిన తర్వాత ఆంధ్రాలో కూడా జగన్ గారు కూడా తన డిమాండ్ని కొంచెం డిమాండ్ మీద రాజీ పడి అసెంబ్లీకి వస్తారేమో అనే ఒక చర్చ కూడా సాగింది. ఏమి, కానీ వాడు ఉన్నట్టుండి ఆయన చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చేశారు. సభకు అయితే వచ్చారు కానీ ఇక రానని చెప్పేశారు. అంటే సభకు వచ్చింది కేవలం ఇంకా రానని చెప్పడం కోసం అన్నట్టు తయారైంది. ఎస్. ఏమి, సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని చాలా స్పష్టం చేశారు. ఏమని, నీకు ఈ 5 ఏళ్లలో ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదు అని చెప్పారు. మరి 5 ఏళ్లలో ఏ రోజును కూడా మీకు దీని గురించి మేము పరిశీలించమని చెప్పిన తర్వాత ఈ 5 ఏళ్ల పదవీ కాలంలో మరి జగన్ గారు కూడా ఆయన డిమాండ్ ప్రకారం అయితే సభకు వచ్చే అవకాశం లేదు. కానీ మరి 6 నెలల తర్వాత మరి ఏమవుతుంది, అప్పుడు ఏ డిమాండ్ తీసుకురావాలి? మరి ఈ డిమాండ్ వదిలేసి కొత్త డిమాండ్తో మళ్ళీ బాయ్కాట్ చేస్తారు ఆ సభని. ఇవన్నీ సస్పెన్స్ క్వశ్చన్స్. సో దీనిపై ఇప్పుడు అధికార కూటమి ప్రభుత్వం కూడా ఒక విచిత్రమైన ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది సార్. సో నిన్నగాక మొన్న మిర్చి యార్డ్లో ప్రజాక్షేత్రంలో పోరాడతానన్నారు. అసలు అసెంబ్లీకే వచ్చి పోరాడేందుకు ఇష్టం లేని వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఏం పోరాడతారు, ఎందుకు ఈ మాటలు అని అంటున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా వచ్చి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. సో నీకు ప్రతిపక్ష హోదా కావాలంటే ఇండియాలో అయితే రాదు, జర్మనీ వెళ్ళిపో అన్నారు. సో జర్మనీలో అక్కడ ఎందుకు వస్తుంది, అసలు జర్మనీ అనే పదం పవన్ కళ్యాణ్ ఎందుకు వాడారంటారు? జర్మనీలో అక్కడ ఉన్న వాళ్ళ రాజ్యాంగం ప్రకారం ఓట్ల శాతాన్ని బట్టి ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అంటే జగన్ గారికి ఇక్కడ 40% వచ్చింది కాబట్టి ఆయన ప్రతిపక్ష ఇవ్వాలి. ఓకే. సో మీరు అది మీ లెక్క ప్రకారం మీ డిమాండ్ తీరాలంటే ఇక్కడేమో సీట్ల పరంగా మొత్తం సీట్లలో 10% మించి వస్తే తప్ప
కనీసం 10% ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదు. మరి ఇక్కడేమో మన ఇండియా రాజ్యాంగం ఏమో సీట్ల లెక్క చెప్తున్నది, జర్మనీ రాజ్యాంగం ఏమో ఓట్ల లెక్క చెప్తున్నది. కాబట్టి మీరు అక్కడికి వెడితే డెఫినెట్గా మీకు ప్రతిపక్ష హోదా కావాలని చిట్ట చివరిగా ఆయన వెడుతూ మైకు ముందు అయితే మీరు జర్మనీకి పోవాల్సిందే అంటూ వెళ్ళిపోయినాడు ఆయన. దాన్ని బట్టి ఏంటంటే గవర్నమెంట్ వర్షన్ కూడా చాలా స్పష్టంగా ఉంది, హోదా ఇచ్చేది లేదు అని. ఇక ఈ నేపథ్యంలో ఏంటంటే తెలుగుదేశం శ్రేణులు కానివ్వండి, ఇతర పార్టీల వాళ్ళు కానివ్వండి, ఏంటంటే అసెంబ్లీకి ప్రతిపక్ష పార్టీ సభ్యులు హోదా ఉన్నా లేకున్నా అసెంబ్లీకి వస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ మైలేజీ వస్తుంది అని. ఎందుకంటే సభలో సరే వాళ్ళు మాట్లాడనిస్తారా లేదా అనేది పక్కన పెడితే, ఎందుకు పక్కన పెట్టమంటున్నాను అది కూడా చెప్తాను. పక్కన పెడితే వీళ్ళు మొత్తానికి వాళ్ళ గొంతు ఎత్తడానికి అవకాశం ఉంటుంది. మాకు మైక్ ఇవ్వండి, మేము పలానా అంశం మీద మేము మా అభిప్రాయం చెప్పాలి అని డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో గవర్నమెంట్ ఒకవేళ మైక్ ఇవ్వలేదు అనుకోండి, మైక్ ఇవ్వలేదు, అది తప్పు వాళ్ళది అవుతుంది, ప్రజలకు తెలుస్తుంది అది కూడా. ఇప్పుడు ప్రజలు డెఫినెట్గా ఈ లైవ్ టెలికాస్ట్లు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారండి. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరి వైపు తప్పు ఉంటున్నది, ఎవరి వైపు ఒప్పు ఉంటున్నది, వాళ్ళు మౌనంగా ఒక అభిప్రాయానికి వస్తున్నారు. దాని ఎఫెక్ట్ పడింది. అట్లాగే లోక్సభలో కూడా, రాజ్యసభలో కూడా ప్రతిపక్షం వాళ్ళు సభను సంభింపజేయటము, ఏమండి పోడియం దగ్గరికి వెళ్ళడము, కాగితాలు చించేసి స్పీకర్ మీదకి వదిలేయటము, ఇవన్నీ కూడా జనం చూస్తున్నారు. లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కూటమి వాళ్ళు లాస్ట్ 5 years సభను సాగనివ్వాల. ఓకే, ప్రభుత్వము ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది అంటే డెఫినెట్గా ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నది. వాళ్ళిద్దరి మధ్య సయోధ్య అనేది ఏనాడు కనపడలా. కానీ అపోజిషన్ వాళ్ళు సభను సాగనివ్వకుండా 4 రోజులు సభలో దాదాపు 20-25 days సభను సాగనివ్వకుండా ఉంటే వాళ్ళు మరి నిజంగా ప్రజలేమనుకోవాలి, వాళ్ళు మన కోసం పోరాడుతున్నారు, సభను స్తంభింపజేస్తున్నారు అని వాళ్ళని గెలిపిస్తారు కదా. అంతేగా మరి కానీ వాళ్ళు గెలవట్లేదు కదా. అంటే దీన్ని బట్టి ఎక్కడో లోపం ఉంది. వాళ్ళు అటు పార్లమెంట్లో కానివ్వండి, ఇటు అసెంబ్లీలో కానివ్వండి, అపోజిషన్ వాళ్ళు, రూలింగ్ పార్టీ వాళ్ళు ఉండాల్సిన విధంగా ఉండటం లేదు, వ్యవహరించాల్సిన రీతిలో వ్యవహరించటం లేదు అనేది వాళ్ళు ఒక అభిప్రాయానికి రాగలుగుతున్నారు. దాని ప్రభావం కూడా అది లోక్సభ ఎలక్షన్లు అయినా అసెంబ్లీ ఎలక్షన్లు అయినా చూపిస్తున్నది అనేది మనకు తెలుస్తున్నది. దీన్ని బట్టి ఏంటంటే వైసీపీ వాళ్ళైనా సరే అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళు పోరాటం చేసే వాళ్ళకి చేయొచ్చు, పోరాట స్ఫూర్తితో చేయొచ్చు. వాళ్ళు ఏ సమస్యలు అయితే ప్రస్తావించదలుచుకున్నారో ఆ సమస్యల మీద డిమాండ్ చేయొచ్చు, ఎలుగెత్తి మాట్లాడచ్చు. ఏదో ఒక సందర్భంలో చివరికి స్పీకర్కైనా సరే మైకు ఇవ్వని తప్పని పరిస్థితి వస్తుంది. మైకు ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితులు వస్తాయి. సో అప్పుడైనా సరే వాళ్ళు మాట్లాడచ్చు. కానీ సభలో లైవ్గా ఉండేదానికను సభలో అసలు జీరో హాజరుతో ఉండేదానికి బోల్డెంత తేడా ఉంటుంది. అసలు ఒక శాసనసభ్యుడిగా శాసనాలు చేసే సభకి వెళ్లకుండా నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఉండటం ద్వారా శాసనసభ్యత్వానికే ఒక రకంగా అన్యాయం చేస్తున్నట్టు లెక్క అవుతుంది. సో ఇది మరి ప్రజలు దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, తర్వాత ఏ విధంగా జడ్జిమెంట్ ఇస్తారనేది మనం చూడాల్సింది. ఓకే సార్, థ్యాంక్ యూ.